నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ కేతినేని సరళ గారు. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు, ఎందుకంటే అమీర్పేట్ ప్రజాక్షేత్రంలో తను ఎప్పటికీ ముందు ఉంటారు. సమస్య ఎక్కడున్నా మేడం గారు ముందుండి వెంటనే పరిష్కరిస్తారు. సో ఆ గెస్ట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం నమస్తే. యాక్చువల్ ఏంటంటే అమీర్పేట్ అనగానే కేతినేని సరళ గారు గుర్తుకొస్తారు. సో అమీర్పేట్ ప్రజలకు మీరు ఎలక్షన్ లో ముందు చాలా హామీలు ఇచ్చారు. హామీలన్నీ నెరవేర్చారు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? నేను 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటేమో కరప్షన్ ఫ్రీ ఉంటాను అని చెప్పాను, అది ఈ రోజుకి ఉంటాను, రేపు రానున్న రోజుల్లో కూడా అదే మాట మీద నేను నిలబెడతాను. అండ్ రెండోది మినరల్ వాటర్ ప్లాంట్ పెడతానన్నాను, ఆ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టాము. అలాగే అమీర్పేట్ డెవలప్మెంట్లో మేము అంగన్వాడీ కూడా ఒకటి కట్టించడం జరిగింది, కొత్త అంగన్వాడీ. అది ఎంపీ ఫండ్స్లో కిషన్ రెడ్డి గారి ద్వారా తెప్పించుకొని మేము పెట్టడం జరిగింది. మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అలాగే పెట్టడం జరిగింది. అండ్ థర్డ్ థింగ్, సిటిజన్ కౌన్సిల్ ఫామ్ చేయాలి అనుకున్నాము. అంటే నా మేనిఫెస్టోలో ఉంది, కానీ ఆ మేనిఫెస్టోలో ఉన్నది నేను కొంత కమిటీ ఏదైతే ఉందో అది ఫామ్ చేశాను, కానీ దాని కింద ఉన్న కమిటీస్ ఇంకా చేస్తున్నాం, ఎందుకంటే ప్రజలతో కూడింది కాబట్టి. సో దట్ ఏంటంటే ఎక్కడన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్న సిటిజన్స్ ఏదైతే ఉంటుందో ఇష్యూస్ వారి ద్వారా మొత్తం అందరం కలిపి ఇస్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది గవర్నమెంట్ కి అని మేము అదే ఒకటి చేస్తాం. ప్రజాక్షేత్రంలో అంటే చాలా ఎదురు సమస్యలు వస్తూ ఉంటాయి. కేతినేని సరళ గారికి కూడా చాలా ఎదురు సమస్యలు వచ్చిన మాట విన్నాం అనమాట. ఎలా చూడొచ్చు అంటారు? అంటే అది సమస్య అనుకుంటే సమస్యమ్మా, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. సో ఖచ్చితంగా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని దాన్ని పోట్లాడో బతిమాలో లేకపోతే కంప్లీట్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేస్తాం, చేయగలిగాను. బట్ నాట్ అప్ టు ద మార్క్, బట్ ఐ హ్యావ్ డన్ అని అనుకుంటున్నాను. కన్వాయ్ అన్ని కూడా ప్రజలు చెప్పాలి, ఎందుకంటే మనం ఏది చెప్పకూడదు, ప్రజలు వారి మాట కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కొంత ఏదన్నా అడిగినప్పుడు డిలే అయితే ఉండడం జరిగింది. ఎందుకు అంటే మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఫండ్స్ కానీ లేకపోవడం వల్ల. కానీ ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్, 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేయగలిగాను. టచ్ వుడ్, దట్స్ మై సాటిస్ఫాక్షన్. ఓకే, నెక్స్ట్ ఏ ధైర్యంతో గెలుస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రజలు కూడా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజాక్షేత్రంలో కేతినేని సరళ గారు ముందుంటారని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదు మేడం ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు, ఏదైనా సమస్య అక్కడికి వెళ్తే కూడా పట్టించుకోరు అని చెప్పేసి కూడా కొంతమంది మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా ప్రజల అభిప్రాయాన్ని ఎప్పుడు గౌరవించడం కరెక్ట్, అది నేను స్వాగతిస్తాను. మీరు 2 విషయాల్లో నేను స్వాగతిస్తాను. కానీ నాకు తెలుసున్నంత వరకు ఎవరు ఎప్పుడు వస్తానన్నా నేను నో అన్నది లేదు. ప్రతి ఫోన్ కాల్ నేను ఎత్తడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైతే కొంతమంది బాగా చేస్తారు అన్నది వాళ్ళు అదే కంటిన్యూ చేస్తాను. ఎవరికైతే ప్రజలు నేను అందుబాటులో లేను అని అనిపించిన వాళ్ళకి ఇంకా కష్టపడి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాను, ఎందుకంటే అది రూల్, దట్స్ మై ప్రిన్సిపల్. నేను ఎలక్షన్స్ అంటే పొలిటికల్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ అ సర్వీస్. నేను సర్వీస్ చేద్దామనే ఈ ఫీల్డ్ లోకి వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు సర్వీస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. మా అమీర్పేట్ మేడం 5 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వెళ్ళబోతున్నారని తెలిసింది. ఈసారి మేనిఫెస్టోలో ఏం పెట్టబోతున్నారు? అమీర్పేట్ ప్రజలకి ఎలాంటి సమస్యలు ఇంకా పరిష్కరించాలనుకుంటున్నారు? నేను పరిపాలించలేదు, సర్వీస్ చేశాను ప్రజలకి. పరిపాలన అంటే దాన్ని చేయటము, దాని ముందుకి పరిపాలించడంలో సర్వీస్ చేసి నేను సాటిస్ఫై అవ్వడం ఖచ్చితంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇట్. ఇన్ ఫ్యూచర్ మేనిఫెస్టోలో నేను ఏదనుకుంటున్నానో, ఎక్కడైతే మిగిలిపోయినాయో నేను అనుకున్న పనులు 90% హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అంటే ఏదైనా కొత్త వెంచర్ చేయడానికి నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే అమీర్పేట్ డివిజన్లో నాకు కొత్త స్థలాలు లేవు. There is no place to develop something new, unique ideas. Otherwise నాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని ఉంది. గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గరలో పెడితే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడో మాసప్ ట్యాంక్ లో ఉందని చెప్పి రమ్మంటే రావట్లేదు. ఇక్కడ ఉన్న యువతకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి తగిన గవర్నమెంట్ స్థలం ఏమన్నా ఉంది అని వెతికితే నాకు ఎక్కడా కూడా అమీర్పేట్ డివిజన్ లో కనిపించలేదు. సో నేనేమంటున్నా అంటే దగ్గరలో ఎక్కడున్నా సరే అమీర్పేట్ దగ్గరలో గవర్నమెంట్ కి ఈసారి రిప్రజెంట్ చేయాలి
అది అవసరము అని నేను గ్రహించాను. ఈ 5 ఏళ్ల పరిశీలనలో నాకు అర్థమైంది. సో అది ఒకటి చేయాలని ఉంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంకా ఎక్కడా కూడా నేను అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణము, నాకు ఇక్కడ అదృష్టం ఏంటంటే అమీర్పేట్ డివిజన్ కి నేను కార్పొరేటర్ గా ఎన్నుకున్నాక అదొక నాకు వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అమ్మవారు కళ్యాణం ప్రతి సంవత్సరము నేను పాల్గొని, అలాగే ప్రతి రోడ్డు నేను చెప్పులు లేకుండా వెళ్తాను అమ్మవారికి. ఎంత విచిత్రం అంటే భగవంతుడు అంటే ఒక నిదర్శనము అంటారు కదా, అలా అమ్మవారు ఎల్లమ్మ తల్లిది చాలా గ్రేట్ థింగ్. ఏంటంటే అది ప్రతి సంవత్సరం ఆవిడ కళ్యాణం అప్పుడు వర్షం వస్తుందండి. వర్షం వచ్చి జస్ట్ స్టార్ట్ అవుతుంటే వర్షం స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వరకు వర్షం వచ్చి ప్రతి రోడ్ ని క్లీన్ చేసేస్తుంది. నేను ప్రతి సంవత్సరం కూడా చెప్పులు లేకుండానే వెళ్తాను. ఫస్ట్ సంవత్సరం నేను నడిచేటప్పుడు అమ్మవారికి చుట్టూ మా అమీర్పేట అంతా కూడా వారిని తీసుకెళ్తాం కదా సేవకి తీసుకెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళినప్పుడు నేను అమ్మవారికి ఒకటే దండం పెట్టుకున్నాను. ఏంటంటే నేను ఎక్కడెక్కడ నడుస్తున్నానో కాళ్ళు నడకన చెప్పులు లేకుండా కాళ్ళు గుచ్చుకునే చోట అంతా కూడా మంచి రోడ్స్ వేసేయాలి నేను అని కోరుకున్నాను. దట్ వాజ్ ఫుల్ఫిల్డ్. థ్యాంక్స్ టు అదే అమ్మవారికి నేను అది ధన్యవాదాలు చెప్పుకుంటాను. అంటే ఇట్స్ లైక్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఈ రోడ్ కూడా కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాను. అలాగా ఇప్పుడు అమ్మవారికి వెళ్ళే దారి 90% ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అంటే మంచి రోడ్ వచ్చింది, కతుకులు రాళ్ళు గుచ్చుకునేలా లేదు. నేను చెప్పులు లేకుండా వెళ్ళినా కూడా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, చక్కగా నడిచాను. అందరూ కూడా అలా దైవానుగ్రహం మీకు దొరికింది. అంతే దట్స్ లైక్. ఇక మరో అంశం చూస్తే కౌన్సిల్ లో మీరు ఒక టాపిక్ మాట్లాడడం జరిగింది. అంటే లైక్ పేరు గానీ ఏది గానీ చెప్పకుండా కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది ఈ విషయం గురించి కూడా. అసలు దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి, అసలు మీకు అంత ఎమోషనల్ గా ఎందుకు అయ్యారు ఆ విషయంలో? అంటే ఇట్స్ లైక్ అ ప్యాథటిక్ సిచ్యువేషన్ అమ్మా, ఇట్స్ నాట్ అ స్టోరీ. ఒక 60 సంవత్సరాల అమ్మాయి మీద ఈ మత్తులో వేరే వాళ్ళు రేప్ చేయడం జరిగింది. ఇట్స్ అ బ్యాడ్ థింగ్. తను మన జిహెచ్ఎంసి వర్కర్. అయితే వాళ్ళ పిల్లలకి జాబ్ ఇవ్వమని చెప్పేసి కౌన్సిల్ ద్వారానే విన్నవించుకోవడం జరిగింది. అంటే అంత మేజర్ ఒక ఆడామె 60 సంవత్సరాలు మనకి జిహెచ్ఎంసీకి పనిచేసిన ఆమె గురించి అది ఇంకా డెసిషన్ ఇంకా తీసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికి ఇంకా దే ఆర్ గోయింగ్ టు ద ఆఫీస్ డైలీ. సార్ మాది ఏమైంది నేను కూడా మాట్లాడడం జరిగింది, మేము చేసేస్తాం మేడం, మీకు ఎందుకో అయిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడు వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. ఎందుకంటే మన స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు జిహెచ్ఎంసీలో. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ టు గివ్ దెమ్ ద జాబ్ అగైన్. ఎందుకంటే ఆ మహిళ మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితిలో లేదు. తనకి 3 పిల్లలు అంతా ఉంది. సో మనవలు కూడా ఉన్నారు. ఆ టైంలో షీఈస్ మెంటల్లీ లిటిల్ డిప్రెస్డ్. ఉంటది న్యాచురల్ గా. అంత ఆ వయసు ఆవిడకి ఆ ఇన్సిడెంట్ జరగడమే దారుణం. అంటే మన ఎంత లా అండ్ ఆర్డర్ సేఫ్ ఉంది. ఆ అమ్మాయి 5 గంటలకి ఇదే వృత్తి చేయడానికి దగ్గర 40-50 ఎంత 30 years అనుకుంటా. 30 years తను జాబ్ చేసింది జిహెచ్ఎంసీలో. 30 years సర్వ్ చేసింది. ప్రతి రోడ్డు శుభ్రంగా ఉండడానికి ఊడ్చిన అమ్మాయికి ఈ రోజు ఒక కష్టం వస్తే ఇమీడియట్ గా నేను కౌన్సిల్లో కూడా కమిషనర్ గారికి మేయర్ గారికి ఇద్దరికి చెప్పడం జరిగింది. వీళ్ళు డెఫినెట్లీ సీ ఇన్ టు ఇట్ అని వారు స్పందించారు. కానీ స్పందించింది రిజల్ట్ కింద కన్వర్ట్ అవ్వాలి కదా. నేను అదే అడుగుతున్నా. ఎనీథింగ్ వీఆర్ సపోజ్ టు గివ్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ లేనప్పుడు మనం ఎన్ని అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నా ఏమున్నా ఎన్ని మాట్లాడినా అది ప్రజలకు అవసరం లేదు. వాళ్ళు అంత కష్టపడిన అమ్మాయికే ఈ పొజిషన్ ఉంటే రేపు ఏం బాగా చేస్తారని మనం నమ్మాలి అన్నది ప్రజలు అడుగుతున్నారు. దానికి ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మీ మీడియా వారి ద్వారా మరొక్కసారి వారిని విన్నవించుకుంటున్నాం. ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వండి. వాళ్ళకి ఆఫీస్లో చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం వాళ్ళ అబ్బాయికి. ఓకే మేడం, ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతో ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎంతవరకు చూడొచ్చు అంటారు? చూడడం ఏముందమ్మా, 6 గ్యారంటీలు ఒకసారి వైట్ పేపర్ మీద పెడితే దాని ఆన్సర్స్ దానికి అదే దొరుకుతాయి. నెక్స్ట్ ఓన్లీ బస్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో ఆ బస్ కూడా మీరు నమ్మరు, గ్రామాల్లో వెళ్ళి అడగండి దాని గురించి ఎన్ని కమెంట్స్ వస్తున్నాయో చూడండి. వారు అన్నది ఏంటంటే మాకు చేయాల్సింది చేస్తే చాలు,
ఈ బస్ టికెట్ మాకేమి దానివల్ల మేమేం మారిపోదు మా జీవితాలు అని చెప్పడం జరిగింది. అది ప్రాక్టికల్ గా ఆన్ గ్రౌండ్ ప్రజలు అనుకునే మాటే, మేము దాన్ని వారి వరకు తీసుకెళ్తున్నాం. అండ్ ఇంకొకటి మీరు 400 అని చెప్పారు, అసలు 6 గ్యారెంటీలకే దిక్కు లేనప్పుడు వై వి వాంట్ టు గో టు ఆల్ దోస్ ఇష్యూస్. మేడం ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అది మీరు నిజమే అంటారా, లేకపోతే దాన్ని ఏమన్నా? అసలు అదే చెప్తుంటమ్మా, అసలు ఎలా మీ మీడియా వారికి కూడా విన్నవించుకుంటున్నాం మేము. ఏ రోజన్నా మేము బీఆర్ఎస్, అంతకు ముందు కాంగ్రెస్ బీజేపీ అని ఎలా అంటున్నారో అంతకు ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నారు. కానీ వారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళ కార్పొరేటివ్స్ మేము ఒకటి అయ్యామా, లేకపోతే వారితో ఉన్నామా, వారితో ఎప్పుడన్నా మేము పొత్తు పెట్టుకున్నామా? పోనీ కాంగ్రెస్ తో ఎప్పుడన్నా ఎక్కడన్నా దాఖలాలు ఉందా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నది అని? అంటే ఆ రూమర్ అన్నది అంటే తెలియని ప్రజలకి అన్నెసరిగా కన్ఫ్యూజన్ చేసి అసలు విషయాలు, అసలు కావలసిన మౌలిక సదుపాయాల గురించి కానీ ప్రభుత్వం గురించి ప్రశ్నించకుండా టాపిక్ డైవర్షన్స్ పాలిటిక్స్ తప్పితే there is nothing truth in that. సో మీ వర్షన్ అయితే కాంగ్రెస్ బీజేపీ రెండొకటి కాదు అని అంటారు? ఖచ్చితంగా కాదు అంటారు. కాదు ఖచ్చితంగా కాదు అన్నది నిరూపిస్తుంది. వారిలాగా పేపర్ లో 6 గ్యారెంటీలు అని చెప్పి మేము ఎక్కడా చెప్పట్లేదు. మీరు ఎప్పుడన్నా పోనీ చెప్పండి, ఎక్కడన్నా మేము పొత్తు పెట్టుకున్నామా? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్టు ఎక్కడన్నా చరిత్రలో ఉందా? చరిత్రలో లేనిది అవును అంటే నిజమవుతుందా? అబద్ధం నిజం ఎప్పుడు అవ్వదు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఏం పని ఉంది మేడం మిమ్మల్ని అంటే అనడానికి? ఏముందమ్మా, అంతకుముందు మరి అందరూ అన్నారుగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో వెళ్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి. మరి ఇదే కాంగ్రెస్ అన్నదిగా. అవును. ఇప్పుడేమో వీరు ప్రభుత్వంలో లేనాడు వీరు అంటున్నారు. అంటే ఇట్స్ లైక్ డిస్క్రిమినేటింగ్ ద థింగ్స్, దాన్ని డీగ్రేడ్ ఎలా చెయ్యాలి అని. కానీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో సిద్ధాంతంతో గల పార్టీ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాలసీ. వీళ్ళు డైవర్ట్ చేద్దామన్నా మేము డైవర్షన్ పాలిటిక్స్ మాకు అవసరం లేదు. ప్రజలకి ఏం కావాలో ముందు దాని గురించి మాట్లాడండి. అసలు ఈ టాపిక్స్ ఎందుకు? అసలు మీరు ఏం చేశారు? కీప్ అ వైట్ పేపర్ ఆన్ దట్ అండ్ లెట్ us నో. ఎదుగో మేము ఇవి చేశాము, మీరు మమ్మల్ని ఊరికనే విమర్శిస్తున్నారు అని ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు మాకు ప్రభుత్వ పరంగా వారు ఈ రాష్ట్రానికి పెద్ద కాబట్టి వారు చెప్తే బాగుంటది. ఈ విమర్శల గురించే మాట్లాడి వాట్స్ ద పాయింట్? పబ్లిక్ అది కాదు కావాల్సింది. పబ్లిక్ కి కావాల్సింది వారికి ఏమి ఇస్తున్నాము, వాళ్ళ ఫెసిలిటేషన్స్ ఏం చేస్తున్నాము, గవర్నమెంట్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది అన్నది మనం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉంది. మేడం, రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఫస్ట్ అమీర్పేట్ డివిజన్ ని విజిట్ చేయడం జరిగింది. అంటే అమీర్పేట్ డివిజన్ మీద ఉన్న ప్రేమన, లేకపోతే మీరేమైనా ఇన్వైట్ చేశారు అక్కడ? టచ్ వుడ్, ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. వారు ఒక డివిజన్ కి వచ్చి దాన్ని పరిశీలించడం అన్నది చాలా మంచి విషయం. దాన్ని స్వాగతిస్తాము. కానీ మేము ఆ డివిజన్ కి వచ్చినప్పుడు మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్ కాబట్టి నేనేమనుకున్నానంటే ఓకే వీఆర్ వెరీ లక్కీ అని అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేను చెప్పాను. ఏమనంటే మనం కొన్ని ప్రపోజల్స్ కూడా నేను వారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది, ప్లస్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే అక్కడ ఏదైతే డ్రైనేజ్ పెద్దది ఉందో ఫతేనగర్ ఎర్రగడ్డ నుంచి, అది మేజర్ ప్రాబ్లం ఎన్నో సంవత్సరాల నుంచి. ఇందాక ఏదో అన్నారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసేసిందంట అని. అది 10 కాదు ఇంకా 15 years నుంచి అది నడుస్తుంది. ఆ ప్రాబ్లం గురించి మేము స్పెసిఫిక్ గా చెప్పి అప్పుడు హైడ్రా రంగనాథ్ గారు రావడం జరిగింది. అక్కడ వాటర్ ఫ్లో బాగా ఫుల్ స్పీడ్ మీద రావడం వల్ల ఒక చిన్న గంగూబాయ్ బస్తీ అన్న బస్తీలోకి వెళ్ళిపోయింది. ఏంటి ఆ చివరి నుంచి వచ్చినంత ఫ్లో, అంటే ఆ ప్రెషర్ ఆఫ్ ఫ్లో రావడం వల్ల ఇంత కాళ్ళు ఎత్తు వరకు నీళ్లు రావడం. బట్ అంటే ఇట్స్ నాట్ వెరీ డేంజరస్ పొజిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సిటీ. ఇదేమి పల్లెటూరు కాదు, లేకపోతే ఒక కాలువ లేదు, ఒక చెరువు లేదు ఇన్ని చోట. అలా ఫిల్ అవ్వడం ఇట్స్ నాట్ అ గుడ్ సైన్. సో ఓకే, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కానీ ఆయన స్థాయికి తగ్గ పనులు అమీర్పేట్ డివిజన్ లో అయ్యిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వారికి మెయిల్ కూడా పెట్టడం జరిగింది, వాళ్ళ ఆఫీస్ కూడా ఫోన్ చేయడం జరిగింది. దీని రెస్పాన్స్ ఏంటి అని నేను జోనల్ కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏంటంటే మేము కొత్త వాళ్ళం వచ్చాం కదా, మాకు తెలీదు, వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్, దిస్ వాజ్ ద ఆన్సర్.
సో దట్ ఆన్సర్ ఎవ్వరు కూర్చున్నా ఆ సీట్ లో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్, ఎదర్ ఇట్ మే బి ఓల్డ్ ఫైల్ ఆర్ అ న్యూ ఫైల్. దట్ షుడ్ బి కాల్డ్ అ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అని నేను నమ్ముతాను. మేడం, సెంట్రల్ లో బీజేపీ ఉంది. సో బీజేపీ మోడీ గారు ఉన్నారు. మొన్న తెలంగాణకు ఏం నిధులు ఇచ్చారు మేడం? అసలు లాస్ట్ బడ్జెట్ లోనూ తెలంగాణకు అన్యాయం చేశారు. మొన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు కనీసం తెలంగాణ పట్ల ఒక్క బడ్జెట్ కూడా శాంక్షన్ చేయలేదు. పక్కనున్న ఆంధ్రకు మాత్రం ఎన్నో ఇచ్చారని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలండము, అలాగే ఉన్న ప్రభుత్వము, అలాగే బిఆర్ఎస్ అందరూ అంటున్నారమ్మా. నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు. మన కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఒక పీపీటీ చేశారు, మీకు తెలుసో తెలీదు. మీ మీడియా వారు అందరూ కూడా దాన్ని చూశారు. 2.5 గంటల సేపు తెలంగాణకి ఏమేమి ఇచ్చాము అన్నది చెప్పినప్పుడు వేరే ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇప్పుడు మీడియా వారు దాన్ని చూసి మరి వాళ్ళు ఇచ్చారంట కదా అని మీరు కూడా అడిగితే బాగుంటదని నా అభిప్రాయం. ఎందుకంటే దట్ ఈస్ ఆన్ పేపర్. అలాగా నేను ఇది చేశాను తెలంగాణకే ఆన్ పేపర్ చూపించమనండి రేవంత్ రెడ్డి గారిని. నేనేమంటున్నానంటే దట్ ఈస్ ఆల్సో ఆన్ పేపర్. కిషన్ రెడ్డి గారు ఏదైతే పీపీటీ చూపించారో 1,00,000 కోట్లు తెలంగాణకు వచ్చినాయి అని చెప్తుంటే, మీరు ఇవ్వలేదు అని మీరు చెప్తుంటే మాకు ఆన్సర్ మేము పేపర్ మీద చూపిస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ దట్ పేపర్ ఈజ్ రాంగ్, యూ షో అస్ అండ్ యూ క్లెయిమ్ అస్ అండ్ యాజ్ అ అపోజిషన్ మమ్మల్ని దండించండి. అది ఎవరు మాట్లాడలేదే. ఇవ్వలేదు అన్న వర్డ్ ఎలా వస్తుంది? ఏమి ఇవ్వలేదు అన్నది మేము ఇచ్చాము అని మేము చెప్తున్నాం. ఇచ్చిని మీకు చూపిస్తున్నాం పేపర్ మీద. ఇది తప్పు అని ఖండించమనండి. ప్రాజెక్టులకు ఎంత ఇచ్చారు మేడం? రైల్వే డిపార్ట్మెంట్ కి ఎంత ఇచ్చారు మేడం? అండ్ ఇక్కడ రైతులకు ఎంత ఇచ్చారు మేడం? మెయిన్ థింగ్ ప్రాజెక్టులకు ఎంత ఇచ్చారు మేడం? మీరు కావాలంటే బడ్జెట్ బుక్ లో ఉంది. ఓకే, 14th ఫైనాన్స్ కమిషన్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఇట్ ఈస్ జాతీయ హోదా ఏదన్నా ఇచ్చినా మేడం? ఒక్క మాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎందుకు ఇవ్వలేదు? జాతీయ హోదా మన టెంపుల్ కి మనం పెట్టలేదా? మేడారం టెంపుల్ కాదు, ఇంకొకటి మన 1000 స్తంభాల గుడిది ఎందుకు లేదమ్మా? రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్మెంట్ అవ్వలేదా? ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏంటి? అలాగే బేగంపేటలో మహిళా స్టేషన్ ఉండడం మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. వై వీ కాంట్ అప్రిషియేట్ దట్? తప్పుగా చూపించండి. ఇవ్వకపోతే పలానాది ఇవ్వలేదు అని చెప్పండి. డోంట్ జస్ట్ సే వేగ్ స్టేట్మెంట్స్. నేనేమంటానంటే ఎస్ తెలంగాణకి ఇవ్వలేదు అన్నారు, మరి ఇచ్చినవి ఏంటి? మరి ఒకవేళ ఇస్తే ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు మేడం? బీఆర్ఎస్ పార్టీ గానీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ గానీ ప్రజలు గానీ ఎందుకు మాట్లాడతారు? ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మీ అభిప్రాయంలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏదైతే పీపీటీ చూపించారో అది తప్పని చెప్పమనండి. అయితే చెప్పమనాలి కదా, ఖండించాలి కదా. ఓకే, మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు పీపీటీలో ఎన్ని లక్షలు వచ్చినాయి, ఏమేం డెవలప్మెంట్ చేసాం, తెలంగాణ కోసం ఏమేం చేసాం అన్నది క్లియర్ గా ఇట్ ఈస్ అ ఓపెన్ బుక్. దానిని ఎందుకు మీరు చూపించట్లేదు? దాన్ని తప్పని చెప్పండి. అయితే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ అడుగుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏం చేశారు అంటే కిషన్ రెడ్డి గారు చూపించిందంతా ఫేక్, అందులో ఏమీ లేదు, దట్ పీపీటీ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అని ఖండించమనండి. అయితే ఎందుకు ఖండించట్లేదు? అబద్ధపు ప్రచారం అని చెప్పేసి అంటున్నారు. 100%. ఇప్పుడు పేపర్ మీద చూపించినప్పుడు దట్ ఈస్ ఓపెన్ కదమ్మా. వీ కెనాట్ సే లైస్ ఆన్ పేపర్. పేపర్ ఈస్ అ డాక్యుమెంట్. డాక్యుమెంట్ కెనాట్ స్పీక్ రాంగ్. డాక్యుమెంట్ రాంగ్ అయితే మీరు చెప్పండి. అదే డాక్యుమెంట్ తెచ్చి టేబుల్ మీద పెట్టి డిబేట్ పెట్టమనండి మా కిషన్ రెడ్డి గారితో. సో అబద్ధపు ప్రచారాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. అందులో ఏ మాత్రం డౌట్ లేదమ్మా, ఏ మాత్రం డౌట్ లేదు. ఏ రోజన్నా సరే డెవలప్మెంట్ చేసాము అన్నారు. సపోజ్ ఇంకా ఎక్కువ ఫండ్స్ కావాలి తెలంగాణకు అన్నప్పుడు వీరు తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు అక్కడ పెట్టారా? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇచ్చారా? ఇచ్చి ఇవ్వలేదు అన్న ఏంటో అఫీషియల్ గా చూపించమనండి. జస్ట్ చేయలేదు దట్స్ అ వేగ్ స్టేట్మెంట్. రోడ్డం తెలిపే వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు, లే పర్సన్స్, చదువు రాని వాళ్ళు మాట్లాడతారు. అది ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు అంటే ఎస్ మీరందరూ మేధావులు, మీ అందరికి ఉందా? ఎస్ పలానా పేపర్ ప్రకారం ఇదిగో పలానాది మీరు చెయ్యలేదు, ఇది మాకు తెప్పించండి, మేము డిపిఆర్ పెట్టాము, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టాము, బడ్జెట్ కి ఇచ్చాము, అయినా సరే మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు అని
you show some official things which we didn't do. Then definitely in case ఏమన్నా మిస్ అవుతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మా ఎంపీలు అడుగుతారు, మా మినిస్టర్ గారు అడుగుతారు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ వేగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్. ఓ కేవలం ఏంటంటే మాట్లాడామా లేదా, అయిపోయింది, నిందించామా లేదా, ఒక బురద రాయి జల్లేమా లేదా. బీజేపీ అంటే కమలం పార్టీ, మీరు ఎంతన్నా బురద జల్లండి మా మీద, వీఆర్ వెరీ క్లియర్. ఆ బురదలో నుంచి కమలమై పుట్టిందే భారతీయ జనతా పార్టీ, వీఆర్ విత్ ఇట్. ఓకే మేడం, ఇంకోటి చూసుకున్నట్టయితే మత కలహాలు సృష్టించేది బీజేపీ పార్టీ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఏదన్నా ముస్లింలను అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని సబ్బండ వర్గాలని తిట్టి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టేది ఏంటి అని అంటే బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా కొంతమంది అనడం జరుగుతుంది. అది నిజమే అంటారా? అనడం జరుగుతుంది అంటే అంటున్నారు అనేవాళ్ళు ఎవరో ఫస్ట్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టండి అంటున్నారు కదా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు మన దేశం ఇంత సురక్షితంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశారో దాని గురించే రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇంకంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏమన్నా ఉందా? ఆపరేషన్ సింధూర్ గురించి మీరు వివరణ మీరు కరెక్ట్ గా చెప్పట్లేదు, మీరు తప్పు చెప్తున్నారు. అక్కడ క్లియర్ గా ఇంకోటి కొంతమంది ఇంకో కామెంట్స్ చేశారు, ఇండియా ఇస్ అ పీస్ కంట్రీ, వీ డిడ్ంట్ గో ఎనీ టైమ్ ఫర్ వార్ బట్ ఇట్ హ్యాపెండ్ అంట. మీనింగ్లెస్ అది. అంటే నీ 2 చెంపల మీద కొడితే కూడా అది కూడా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారు. ఎస్, ఈవెన్ టుడే వీఆర్ అ పీస్ కంట్రీ. ఎందుకు దాని గురించి చెప్తున్నానంటే వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ లో IWPL లో ఐఎమ్ ఆల్సో పీస్ అంబాసిడర్. ఐ వెంట్ టు కొరియా. నేను నా పర్సనల్ గా మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ త్రూ మీడియా. ఏంటంటే నేను అప్పుడు IWPL ఇస్ ఆర్గనైజేషన్ వేర్ దే మేక్ ద పీస్, అంటే పీస్ ఉండాలి, యుద్ధాలు ఉండకూడదు అని వాళ్ళ ఎజెండా ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. ఐ వాజ్ అ పీస్ అంబాసిడర్ ఫ్రమ్ తెలంగాణ ఇన్ దట్. సో వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, everyone says India is a peace country, we want our peace ఒక ఫార్మాట్ ఉంటుందమ్మా. వారు ఏం చేస్తారంటే అన్ని దేశాలకు వెళ్ళి మనం పీస్ ని మీరు ఒప్పుకోవాలి, యుద్ధాలు వద్దు అన్నది ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అలాంటి అగ్రిమెంట్స్ IWPL చాలా మంది దగ్గర తీసుకుంది. అలాగే మన భారతదేశంకి వచ్చి కూడా వాళ్ళు అదే అన్నారు, ఇట్ ఈస్ అ పీస్ కంట్రీ, నెవర్ యూ హ్యావెంట్. ఈవెన్ ఇన్ ద ఆపరేషన్ సింధూర్ మనం ఏం చేసాం తెలుసా, ఒకే బిల్డింగ్ ని టార్గెట్ చేసాం, చుట్టుపక్కల ఎక్కడా కూడా తగలకుండా చేసాము. దట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఎక్కడన్నా ఒక యుద్ధం జరిగేటప్పుడు కేవలం ఆ పర్సన్ ఒకరిని టార్గెట్ చేయరు. ఈవెన్ మహాభారతంలో కూడా మంచి వాళ్ళు ఎంతో మంది చనిపోయారు, కానీ అంత మంచి యుద్ధంలో కూడా అలా జరిగింది. కానీ మన ప్రధానమంత్రి గారు మోదీ గారు చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఓన్లీ ఇట్ హ్యాస్ బీన్ ఫోకస్ టు ద బిల్డింగ్ విచ్ ద కల్ప్రిట్స్ ఆర్ ఇన్సైడ్. పక్కన గాని లెఫ్ట్ గాని రైట్ గాని తర్వాత అన్ని విజువల్స్ మీరు చూసి ఉండొచ్చు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అది ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అది పీస్ లేకుండా ఎక్కడ చేసినట్టు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో కేవలం వాళ్ళనే పాయింట్అవుట్ చేశారు. మనకి న్యాయంలో చట్టంలో ఒక రూల్ ఉంటది, ఏంటంటే ఎవరైతే నిర్దోషి ఉంటాడో 100 మంది దోషులు ఇది చేసినా ఒక్క నిర్దోషి మాత్రం పనిష్ అవ్వకూడదు. అలాగా దే హ్యావ్ డన్ దట్ జాబ్. ఆపరేషన్ సింధూర్ అని దానికి ఒక మహిళ సింధూరాన్ని కాపాడలే అంత మంచి ఆపరేషన్ చేస్తే దాని మీదే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఉన్నా మంచి ఉన్నా ఈవెన్ దో వీఆర్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు మేము అపోజిషన్ లో ఉన్నాం. నేనేమన్నాను, రేవంత్ రెడ్డి గారు మా డివిజన్ కి రావడం స్వాగతిస్తున్నాము, వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. బట్ if there is something wrong for the country or for the state or for the public, we are supposed to demand or command and say that అది తప్పు, అది చెయ్యొద్దు, ప్రజలకు ఇబ్బంది పడతారు. అలాగే రాహుల్ గాంధీ గారు అది అప్రిషియేట్ చేసి ఆపరేషన్ సింధూర్ ని తర్వాత మా పొరపాట్లు అన్నట్టు చెప్పమనండి. వేగ మాట్లాడడం, అసలు ఏమైనా టాపిక్స్ మాట్లాడుతున్నారా? కంట్రీ డెవలప్మెంట్ గురించి ఏ అపోజిషన్ పార్టీ అన్నా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఇంకో ఆ కోట్ వేసుకున్నారు, ఈ సూట్ వేసుకున్నారు, దేశాలు తిరుగుతున్నాడు అంటున్నారు. కానీ ఫలానా విషయంలో ప్రధానమంత్రి గారు మోదీ గారు తప్పు చేస్తున్నారు అన్న కామెంట్స్ విన్నామా? అపోజిషన్ పరంగా వింటే ఫలానా అని చెప్పండి, మాకు అపోజిషన్ గా ఖచ్చితంగా మీరు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మేము మార్చుకుంటాం. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్.